తిరుమల లడ్డూ విషయంలో ఏకసభ్య కమిషన్ వేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంపై ఎలా ఉండనుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మాట్లాడేందుకు మనతో సీనియర్ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. ఈ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరికి అనుకూలం, ఎవరికి కాదు అంటే? సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ని కొనసాగించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇది ఒక ఊరట. అనుకోండి, ప్రభుత్వానికి వాళ్ళు దురుద్దేశాలు ఆపాదించుతారు. కొట్టలేదు కాబట్టి కొనసాగించని చెప్పింది కాబట్టి రిలీఫ్. అయితే ఇక్కడ విజయం అపజయం ఎందుకు వచ్చిందంటే వైసీపీ వాళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చింది. ఎలాగంటారు? దానికి వచ్చిన అదనపు ఏమి లేదు, ఎవరికి నష్టం లేదు. ఒక సాంకేతిక పరమైన అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చింది. ఇది టెక్నికాలిటీస్ ఏముంటాయి, వీళ్ళు వైసీపీ వాళ్ళు పదే పదే దీన్ని సిట్టు నిర్ధారణ చేయని, వాళ్ళకు అనుగుణంగా ఉన్న అంశాలని సిట్టు చేయలేదు కాబట్టి తనకు పరిధిలో ఒక కమిటీ వేసి వాళ్ళతో చెప్పిస్తారు అని విమర్శలు చేసేసినారు. దానివల్ల ఇది ప్రయారిటీ మారిపోయింది. ఇక్కడ అది సమస్య, అంతకుమించి ప్రయారిటీ లేదు. అయితే ఇక్కడ ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు. ఇంకోటి వ్యాఖ్యలు ఇక్కడ కీలకమైంది. ఎందుకు వేశారో కూడా మనం చూడాలి. ఒకటి, ఇక్కడ ఈ క్యాబినెట్ లో కదని ప్రీవియస్ క్యాబినెట్ లో ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకోబోతామని పయ్యావల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఇప్పుడు దొరకని వాళ్ళు కూడా పట్టుకుంటాము అని చెప్పినాడు. నిజానికి నేను ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూ చెప్పాను, అది జీవోలో ఉండదు, కావాలంటే చూడండి అని. ఆ రోజు సాయంత్రం జీవోలో ఉండదు, అది ఉపన్యాసాల వరకే పరిమితం అవుతుందని చెప్పాం. అదే జీవోలో వచ్చింది. పాయింట్ ఏంటంటే రెహమాన్ గారు, సిట్ ఎవరేశారు? సుప్రీంకోర్టు వేసింది. అవును. ఎవరి పరిధిలో? సిబిఐ పరిధిలో. ఈ రెండు దేశాల్లో టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం, సర్వోన్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ. వాళ్ళు వేసిన తర్వాత దానికి మించిన విచారణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వేయగలదా? వేస్తే కోర్టు ముందు నిలబడగలదా? నిలబడదు. అయితే ఎందుకు వేసింది కమిషను? ఎందుకు వేసిందంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ కొన్ని నిర్ధారణ చేసింది. ఆ నిర్ధారణ పైన సుప్రీంకోర్టు ఏం చేయబోతుందో చూద్దాం తీర్పులో. కానీ ఏమి నిర్ధారణలు? ఇన్ని లక్షల కిలోల నెయ్యి కాకుండా వేరే ఆర్టిఫిషియల్ నెయ్యి తయారు చేసి కొన్ని కెమికల్స్ టేస్ట్ కోసం, రంగు కోసం, రుచి కోసం పెట్టి చేశారు, సప్లై చేశారు బోలేబాబా రిలేటెడ్. వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి ఎవరో ఒకరు బాధ్యులు ఫిక్స్ చేస్తారు కదా, సమ్ XYZ. దాదాపు సంస్థలు, వ్యక్తులు కలిపి 36 మంది నిర్ధారించారు దోషులుగా. ఎవరు? సిట్టు. వాళ్ళపై ఏం యాక్షన్ తీసుకోవాలి సిట్టు చెప్పలేదు. సిట్టు పరిధి కాదు అది. అవును. వాళ్ళపైన యాక్షన్ తీసుకోమంటుంది, బాధ్యుల్ని ఫిక్స్ చేస్తుంది. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఇప్పుడు సిట్టు నిర్ధారించిన దాన్ని డిపార్ట్మెంట్కి కూడా అప్పగించవచ్చు, మీరు ఆ పని చేయండి అని. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ రైట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఏంటంటే, కమిషన్ పరిధి ఏంటంటే, సుప్రీంకోర్టు సిట్టు యొక్క నిర్ధారణకు వచ్చింది కదా ఫైండింగ్స్, 30 మంది 36 సంస్థలు అన్ని కలిపి వేశారు కదా, వాళ్ళు చేసిన స్పెసిఫిక్ నేరం ఏమిటి, వాళ్ళని విచారించి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేస్తుంది. సిట్టు నిర్ధారించిన దోషుల పైన, సిట్టు నిర్ధారించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళపైన విచారిస్తుంది. వీళ్ళు సొంత విచారణ ఏం చేయదు. అదే ఇంకా ప్రత్యేకించి ప్యారలల్ విచారణ కొత్తగా అయితే ఈ విషయంలో చేయదు, ఇంకా ఏమి చేయదు. చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. అదే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారని తెలుసు, మేము నమ్ముతున్నాము. ఒకరి పరిధిలో ఒకరు జోక్యం చేసుకోమని నమ్ముతున్నాము. అంటే అమ్ముతున్నాడు అసలు దయ్యం కాదు, మేము అనుకుంటున్నామని. అంతకుమించి కొట్టేస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ సంబంధించి కూడా అదే చెప్పాడు. అది జీవోలో కూడా అదే ఉంది. కాబట్టి సిట్టు నిర్ధారించిన ఫైండింగ్స్ ని విచారించి, ఇప్పుడు ఒక పేరు వినిపిస్తుంది, ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు సమ్ ఎక్స్ బాలాజీ గారు అనుకుంటాను, ఆయన కూడా బాధ్యులుగా ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఆయన ఏం బాధ్యులు, ఎంత బాధ్యులు, ఎలాంటి చర్య తీసుకోవాలో ఎవరు చేయాలి? ఈ ఏకసభ్య కమిషన్ చెప్తుంది. కొత్తగా దోషులను చర్చించే పని చేయదు. కొత్తగా నిర్ధారించడం, కొత్తగా ఎంక్వైరీ చేయడం అనేది ఉండదు.
ఉమ్, అది నిర్ధారణ అయిన వ్యక్తులు, సంస్థలు లోపాలని స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతే ఏం చర్య తీసుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేస్తుంది. ప్రభుత్వాలే డెసిషన్ తీసుకుంటాయి. మళ్ళీ అవును ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళు తప్పు ఎంత, దీనికి ఏ చట్టం వర్తిస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. అవును సో ఆ యాంగిల్లో విచారణ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పదు, ఆ పని చేయాలి కాబట్టి చేస్తుంది. అందువల్ల సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలు చేస్తూ విచారణ కొనసాగించుకోమనింది. ఆ విచారణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే సవాల్ చేసింది కాబట్టి ఇది మాకు అనుకూలంగా ప్రభుత్వం చెప్తుంది. మీరు చెప్పిన సుప్రీంకోర్టు ఏం లేదు చూడు, మేము కరెక్ట్ చేసినాం అని చెప్పడానికి ప్రయత్నించింది. అంతమించిన ప్రత్యేకత ఏమి ఈ కమిటీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కనపడదు. యాక్చువల్లీ ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ నేతలు అయితే తొందరపడి ఉండొచ్చు, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసులో ఒక స్పష్టత అయితే వస్తుంది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏదైతే ఏర్పాటుకి ఆమోదం తెలిపిందో, దీని పాత్ర ఎంత వరకు, పాత క్రిమినల్ ప్రొసీజర్ జోలికి వెళ్లకుండా ఏదైతే ఆల్రెడీ సిబిఐ సీట్ నిర్ధారించిందో ఆ అంశాలపై ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే కన్ఫైన్ అవ్వాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేబినెట్ ప్రతినిధులు రాజకీయంగా చేసిన ప్రసంగాన్ని వినేసి అదే నిర్ధారణకు వచ్చేసి విమర్శలు చేయడం మొదలెట్టారు. పైవల కేశవ్ గారు సంబంధం లేని వ్యక్తులు, దీని దొరకని వ్యక్తులను కూడా సంగతి తేలుస్తామని చెప్పాడు బయట వచ్చి. అంటే మళ్ళీ కొత్త విచారణ చేయబోతారు, అది సిట్టు గుర్తించిన విషయాలు మళ్ళీ చేయబోతారేమో, మళ్ళీ కక్ష సాధింపు ఈ రూట్లోకి వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు. దానివల్ల ఏం చేశారు, ఇది రాజకీయ కక్ష సాధింపు కమిటీ. వాళ్ళు వైసీపీ నాయకులంతా తొందరపడి ఏం మాట్లాడేసినారు, సిట్ వాళ్ళు చంద్రబాబు గారు ఇంకొకరు అనుకున్నట్టుగా ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పలేదు, సొంత కమిటీ వేసి దాంతో చెప్పిస్తారని చెప్పేసినారు. ఇలాంటి పొలిటికల్ అలిగేషన్స్ వీళ్ళు చేసిన వాళ్ళు ఎందుకు? మినిమం సెన్స్ ఏంటంటే అట్లాంటి వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇంకోటి చూడండి రెహమాన్ గారు, మళ్ళీ ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని ఎవరు రాష్ట్ర ప్రభుత్వం వేసే కమిషన్ తో నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. వై? బికాస్ ఏం చెప్పింది సిట్టు, అసలు నెయ్యి వాడలేదు, నెయ్యి స్థానంలో ఆర్టిఫిషియల్ నెయ్యిని తయారు చేసి కొన్ని కెమికల్స్ కలిపి రుచి రంగు కోసం చేశారని చెప్పింది. అంటే నెయ్యి వాడినప్పుడు ఎనిమల్ ఫ్యాట్ ఏంటి వస్తుంది, అది ఆర్టిఫిషియల్ నెయ్యి అయినప్పుడు ఇంకా యానిమల్ ఫ్యాట్ ప్రస్తావన ఉండదు. ఇది గమనించాల వైసీపీ వాళ్ళు. గమనించుకుని ఏం చేశారు, ఇప్పుడు సిట్టు వాళ్ళు అది నిర్ధారణకు వచ్చారా? ఇప్పుడు ఈ లేచిన ఏకసభ్య కమిషన్ దాని జోలికి పోయి ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ వాడారు అని నిర్ధారణకు వస్తే నెయ్యి వాడినట్టేగా. అవును, అంతే కదా. వాళ్ళేమో నెయ్యి వాడలేదంటారు. సర్వోన్నత న్యాయస్థానం నెయ్యి వాడలేదని ఈ ఏకసభ్య కమిషన్ వాడినారని చెప్తే ఇంకేముంది విచారణ? అయిపోయింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరపడి వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇప్పుడు గ్లామర్ పెరిగింది ప్రభుత్వానికి. ఏమని? వైసీపీ వాళ్ళు ఇది వేయడానికి లేదు, ఇది దుర్మార్గం, ఇది ఏంది, సుప్రీంకోర్టు యొక్క తీర్పుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వరకు వెళ్ళిపోయారు కొంతమంది. ఇప్పుడు సుప్రీంకోర్టు పోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది కదా వైసీపీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సున్నితమైన అంశాలు టెక్నికల్ స్టడీస్ చేసి మాట్లాడితే ఈ సమస్య వచ్చిండదు. నిజానికి వైసీపీ మాట్లాడుకున్నామంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాకు అనుకూలమైన ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అవును, వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల సుప్రీం ఓవరాల్ గా ఈ పరిణామం ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ఇది రాజకీయ పరంగా మీరు చెప్పినట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక కాస్త ఊరట ఇచ్చే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మీరేమంటారు? ఉపయోగపడేది అంటే ఒకటి ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేంటి, ఈ కమిటీ నో డౌట్. వైసీపీ వాళ్ళకి ఇంకో తలనొప్పి ఏంటంటే ఈ కమిటీ వరకు ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. రేపు నుంచి జరిగేది ఏంటంటే ఇప్పుడు కమిటీ ఏకసభ్య కమిషన్ ఈ సిట్ కొన్ని ఫైండింగ్స్ వేసాయి కదా, వాళ్ళకి నోటీసులు ఇస్తారు. అవును, నోటీస్ విచారించాలి కదా, సమ్ ఎక్స్ నోటీస్ ఇస్తారు, ఆయన విచారణకు వస్తారు. ఆ రోజు సాయంత్రం మన టీవీ డిబేట్ లో విచారణ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ విచారణ ఒక రకంగా ఉంటుంది, మన విచారణ వేరే రకంగా ఉంటుంది. ఆయన వెళ్ళాడట, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినాడంట, మన విచారణ స్టార్ట్ అయిపోతాయి. ఇది మాత్రం న్యూసెన్సే, మళ్ళీ మొదటికి వస్తుంది. ఆడేం జరగదు, కమిటీలో ఏమో పద్ధతి ప్రకారం అన్ని జరుగుతాయి. పైపెచ్చు సర్వీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళెవరు బయట వచ్చి మాట్లాడు, లోపల వాళ్ళు ఉన్నది చెప్తారు. బయట వచ్చి మేము అటు చెప్పలేదంటే రాజకీయ నాయకుడు కాదు కదా. ఇప్పుడు వైసీపీ లీడర్ పోయినప్పుడు రాంబాబు గారు వెళ్ళారు, వాళ్ళు ఇటు అన్నారు తప్పు, నేను చెప్పాను అంటాడు. కానీ అధికారులు అటు చెప్పరుగా, మేము చెప్పదలుచుకుంది చెప్పినాము, నో కామెంట్ అని వెళ్ళిపోతారు.
అనఫిషియల్ గా మాట్లాడచ్చు కానీ అఫిషియల్ గా అయితే మాట్లాడరు. అప్పుడు అవును. మన సాయంత్రం 7 నుంచి 9 వరకు విచారణలు ఏమైనా స్టార్ట్ అవుతాయి. దొరికిపోయారు, చిట్టు నుంచి తప్పించుకున్న దొంగలందరూ దీంట్లో దొరికి పూసినారు ఆయన చెప్పేసినాడు అలాగే అంటే అన్ని. రాస్తారు. అవును. ఇంకా ఈ విచారాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పటి వరకు స్టార్ట్ అవుతాయి? సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఈ విచారాలు ఎక్కువైపోతాయి. ఇది పొలిటికల్ న్యూసెన్స్. దానికి అవును. కౌంటర్ గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ న్యూసెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటే తప్ప మీడియా బాధ్యతగా వ్యవహరిస్తే ఏ న్యూసెన్స్ ఉండదు. రాజకీయ పార్టీలు కూడా హుందాగా ఉంటే ఆ కమిటీ కేవలం అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ ప్రాటెస్ట్ అది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఏమి ఓకే. ఇబ్బంది ఉండదు. కమిటీలు ఏకసభ్య కమిషన్ లో కొత్తగా ఏం సమస్య రాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ రాజకీయ నాయకులు గమ్మునుంటే ఏ ఇబ్బంది ఉంది. రాజకీయ నాయకులు గమ్మున ఉండలేకపోయినా లేదా టీవీ డిబేట్ లో గమ్మున వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేయకపోతే సాఫీగా ఉంది. చేస్తే మళ్ళీ పొలిటికల్ రచ్చ మొదలవుతుంది. అవునవును. రైట్. ఇక ఇంకొక అంశము, మరి మీ అభిప్రాయం చెప్పండి. నారా లోకేష్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు, పట్టాభిషేకం చేసేందుకు ఒక కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే మొత్తం ఎమ్మెల్యేలతో ఒక మంచి వాతావరణం ఏర్పరిచే ఆలోచనలో భాగంగానే ఈ ఆత్మీయ సమావేశాలంటూ నారా లోకేష్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. దీని మీద మీ విశ్లేషణ ఏమైనా ఉందా? అనివార్యంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆ స్థాయి బాధ్యతలు చేపట్టక తప్పదు. ఎందుకంటారు చేపట్టడం అనివార్యం ఎలాంటి అనివార్యం అనేది రాజకీయ పరమైన అభిప్రాయం. అంటే అసెస్మెంట్. ఆయనకి ఎలాంటి ఆటంకాలు లేవు. వాళ్ళు డెసిషన్, తండ్రి కొడుకులు డెసిషన్ తీసుకోవడమే తరువాయి. ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇక్కడ 2 అంశాలు చెప్తాను. మొదట అనివార్యం ఎందుకు అంటున్నానంటే 29 ఎన్నికలు అనేది తదుపరి టాస్క్. తెలుగుదేశానికైనా, వైసీపీకైనా, జనసేనకైనా, ఏ పార్టీకైనా 29 ఎన్నికల్లో చంద్రబాబు గారి వయసు చాలా దూరం వెళ్తుంది. అంటే ఇంకా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే మెంటల్ గా పోషించచ్చు కానీ స్పీడ్ అందుకోలేరు. ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యర్థి, ఆయన 50 ఏళ్ళు చుట్టూ నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్, ఆయన 50 ఏళ్ళు చుట్టూ నడుస్తున్నారు. 50 ఏళ్ళు చుట్టూ ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నప్పుడు 80 ఏళ్ళు చుట్టూ ఉన్న ఆయన కాంపిటేట్ కావడం అంత మంచిది కాదు. ఇది అనుభవానికి పరీక్ష కాదు. ఆల్రెడీ 30 జగన్ గారు రేపు అంటారు 30 ఏళ్ళు పరిపాలించాడండి, ఇంకా ఆయనకి ఆస్తి తెలియదు అంటాడు రేపు. కాబట్టి అనివార్యంగా తెలుగుదేశం పార్టీకి యంగ్ లీడర్షిప్ లోకేష్ గారు లీడ్ చేయక తప్పదు. లోకేష్ అంటే లోకేష్ గారు ఆయన వారసుడు కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. అది అంటే వాళ్ళ నిర్ణయం అది. కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారికి ఏకైక వారసు. ఆయన కూతురు కూడా లేరు కాబట్టి ఒకటే కాబట్టి ఆయన బాధ్యత తీసుకోక తప్పదు. అయితే ఎందుకు అనివార్యం అంటున్నాను అంటే పొలిటికల్ గా ఇప్పుడు చెబితే ఎప్పుడు చేయాలి? 29 ఎన్నికల తర్వాత చేయాలి. కానీ 29 ఎన్నికల్లో జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారితో కలిపి రాజకీయాలు చేయాలి. ఒకరితో కలిపి చేయాలి, ఒకరితో ఫైట్ చేయాలి. కాబట్టి లోకేష్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేస్తారంటే అలాంటి ప్రయోగాలు చేయరు. సో అలాగే ఎలక్షన్ ముందు 6 నెలల ముందు చేసినట్టు మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తే ఆయన నిలదొక్కుకోవడం లేదో తేలుతుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్ళు తనేటో దాన్ని నిరూపించుకోగలరు. నిరూపించుకునే దానికి అవకాశం, ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఏమవుతాడో మన చేతిలో లేదు, ఆయన సొంత వ్యవహారం. కానీ సక్సెస్ అవడానికి కూడా మంచి టైం కదా. ఒక 3 ఏళ్ళు తను ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, ఆయన లీడర్ అనుకుంటారు. కాబట్టి ఇది సరైన సమయం లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి. కాబట్టి వాళ్ళ పార్టీ ఏం చేసుకుంటుందో నాకు తెలియదు. కానీ చివరి సంవత్సరం చేసినారంటే బూమరాంగ్ అవుతుంది. 29 ఎన్నికలు వాళ్ళతో ఎదుర్కోవాలి కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి లోకేష్ గారికి సరైన సమయం. అయితే ఆ సాహసం రాజకీయంగా లాభమా నష్టం వాళ్ళు వేరే చేసుకోవాలి. పార్టీలో పరిణామాలు ఎట్టుంటాయి, ఎత్తుపత్తలు ఎత్తుంటాయి, ఇది వాళ్ళు చూసుకోవాలి. 2 చంద్రబాబు లాంటి పర్సనాలిటీ ఆయన ఇంట్లో పనుకోడుగా, యాక్టివ్గా ఉన్నాడు కదా మనిషి. ఆయన పెట్టేసి ఆయన ఏం చేయాలి? ఆయన మౌనంగా ఉంటే మీడియా కెమెరాలను ఆయన దగ్గర పోతాయి తప్ప ఈయన దగ్గర రావు, ముఖ్యమంత్రి అయినా కూడా. ఎందుకంటే ఆ పర్సనాలిటీ అలాంటిది. 20-30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం ఉండే ఆయన పర్సనాలిటీ ముందు ఈయన ముందు పెట్టి ముఖ్యమంత్రిగా వెనకాల కట్టుకొని ఉండలేడు. అక్కడ పంచాయతీ వస్తుంది, దాని అట్టే ఎదుర్కోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన కాకుండా ఏరే వాళ్ళ ప్రసక్తే లేదు, ఏరే ఉండదు, ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అంత ఫ్యూజ్ పవన్ కళ్యాణ్ నుంచి ఒకవేళ మీరు చెప్పినట్టే ఒకవేళ అనివార్యమై పార్టీ అదే డెసిషన్ తీసుకుంటే కూటమి తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి అభ్యంతరం వస్తుందంటారా రాదంటారా? 100% ఆయన అభ్యంతరం చెప్పడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుకుంటున్నాడంటే లొకేషన్ వద్దని కదా అర్థం. కొన్ని రాగాలు వస్తున్నాయి. కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా తెలుగుదేశంతో ఉంటాడు. వాళ్ళ కారణంగా ఉంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆయన జగన్ కారణంగా ఉంటున్నాడు. రీజన్ ఏంటంటే జగన్ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన ఈయన తెలుగుదేశంతో కలవకపోతే ఏమైందో 2019లో చూసినాడు.
చూశాడు. ఒంటరిగా పోతే ఏమవుతుంది చూసేసినాడు. కాబట్టి ఆయన జంటగా పోవడానికి ఇంకో పార్టీ ఏం లేదు రాష్ట్రంలో. జగన్ గారు ఆయన ఒంటరి, ఆయన సింహం సింగల్. ఆయనేమి జనసేన రమ్మన్నాడు, పోడు. ఈయనకి తెలుగుదేశంతో కలవకుండా ఒంటరిగా పోతే తాను ఎమ్మెల్యే అవ్వడం కాదనేది 2019 తేలింది. ఇప్పుడు ఉంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కార్పొరేషన్లు వచ్చినాయి, ఒక రాజ్యసభ రావచ్చు, ఎమ్మెల్సీలు రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కాదని అన్నీ ఉంటారు. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడదు. రైట్ రైట్ మా తమ్ముడి దగ్గర పనిచేశాను సంతోషంగా చెప్తుంటారు. రైట్ రైట్ చేసి తమ్ముడు ఎంకరేజ్ చేయడం కోసం కూడా తమ్ముడిని ప్రోత్సహిస్తా అంటాడు. ఇబ్బంది అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.